శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు మంగళవారం కార్తీక మాసం మొదటి రోజు. కార్తీక మాసంలో వచ్చే మొదటి రోజుకు అనగా కార్తీక పాడ్యమికి చాలా విశిష్టత అనేది ఉంటుందని పండితులు చెప్తున్నారు. ఈ రోజున చేసే స్నానం పాడ్యమి స్నానం. ఈ పూజ, ఉపవాసం ఈ నెలంతా కూడా శుభ ఫలితాలను ఇస్తాయి. అయితే కార్తీక మాసం మొదటి రోజున ఇంట్లో ఈ 4 చోట్ల దీపం వెలిగిస్తే మీకు శివ అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అనగా కార్తీక పాడ్యమి స్నానం ఎంత ప్రధానమైనదో దీపం కూడా అంత విశిష్టమైనదని పెద్దల మాట. మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఈ దీపాల పాడ్యమి రోజు వెలిగించడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయని పెద్దలు అంటున్నారు. అయితే రేపు మంగళవారం పాడ్యమి రోజున ఇంట్లో ఈ 4 చోట్ల దీపాలు వెలిగిస్తే మీకు సకల సంపదలు చేకూరుతాయి. లక్ష్మి అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. అన్నింట్లో విజయాన్ని సాధిస్తారు. కార్తీక మాసంలో మొదటి రోజున కార్తీక శుద్ధ పాడ్యమి అంటారు. ఈ పాడ్యమి రోజున శివుడికి నిష్ఠగా పూజించి ఇంట్లో ఈ 4 చోట్ల దీపం వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఇంటికి వస్తుందన్నమాట. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్టి వేసుకుని కూర్చుంటుంది. దీపావళి మర్నాడు కార్తీక మాసం మొదలవుతుంది. కార్తీక మాసం చాలా పవిత్రమైనది. కార్తీక మాస సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు చేస్తూ ఉంటారు. ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. అయితే కార్తీక మాసంలోని స్నాన, దాన, జపాలు, పూజలు, దీక్షలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటివి చేయడం వల్ల జన్మ జన్మల పాపాలను ప్రక్షాళనగా చేసే ఆనందమైన పుణ్య ఫలితాలను ప్రసాదిస్తాయన్నమాట. అయితే ఈ మహిమాన్వితమైన మాసం ఈ కార్తీక మాసం. అయితే కార్తీక మాసంలో శివకేశవులిద్దరికీ కూడా అత్యంత ప్రీతికరమైన మాసం. కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా తెల్లవారుజాముని స్నానమాచరించవలను. అప్పుడే కార్తీక స్నానం అవుతుందన్నమాట. అయితే నదిలో దీపాలను వదలడం, ఆకాశ దీపాలను వెలిగించడం, దీపదానం చేయడం వంటి ఆచారాలు పాటించాలి. ఈ కార్తీక మాసం అంతా కూడా ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. కార్తీక శుద్ధ పాడ్యమి అంటే దీపావళి వెళ్ళిన మర్నాడు బలిపాడ్యమి, గోవర్ధన పూజ అని అనేక పేర్లతో పిలుస్తారు. అయితే కృత్తికా నక్షత్రం అగ్ని సంబంధమైన నక్షత్రం. అంటే కార్తీక మాసం మొదటి రోజు పూజించాల్సిన దైవము అగ్నిదేవుని రూపం. మనం ఏదైనా హోమం కానీ, ఏదైనా హోమ వ్రతం కానీ చేసేటప్పుడు ఓం స్వాహ అనే మంత్రాన్ని చెప్పుకుంటూ ఉంటాము. అయితే స్వాది అగ్నిని ఉపయోగిస్తామన్నమాట. స్వాదాదేవి, స్వాది అగ్ని ఈ 2 రూపాలను అగ్నిదేవుడు భార్యలు. అందుకే స్వాదాదేవి, స్వాద అగ్ని పూజ చేసేటప్పుడు ఉపయోగిస్తామన్నమాట. అయితే కార్తీక మాసం అగ్నికి సంబంధించిన పూజలు చేస్తే విశేష పుణ్యఫలం లభిస్తుంది. అగ్ని సంబంధమైనటువంటి దీపారాధన ద్వారా ఆ ఇంట్లో శివానుగ్రహం, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కార్తీక మాసం అంతా కూడా ఇంట్లో దీపాలు పెట్టడం చాలా మంచిది. ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన జరుగుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మనకి సంప్రాప్తిస్తుంది. కార్తీక మాసం మొదటి రోజున బలిపాడ్యమి అంటారు. కార్తీక మాసం మొదటి రోజు ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా మామిడి తోరణాలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లవుతుంది. కార్తీక మాసం మొదటి రోజున నదులలో, నీటిలో స్నానం చేయాలని పండితులు చెప్తున్నారు. అయితే కార్తీక మాసంలో మొదటి రోజున నదీ స్నానం చేస్తే ఈ నెలంతా కూడా నదీ స్నానం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది. నదీ స్నానం చేయని వాళ్ళు ఇంటిలో చల్లటి నీటితో స్నానం చేయాలి. అది కూడా చేయలేని వారు అప్పటికప్పుడు పట్టిన బోరు వాటర్తో స్నానం చేయాలి. ఇలా స్నానం చేస్తే కార్తీక స్నానం అని అంటారు.
ఇక కార్తీక మాసం మొదటి రోజైన పాడ్యమి రోజున ఇంట్లో ఏ 4 చోట్ల దీపాలను వెలిగించుకోలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే మన సనాతన సాంప్రదాయాల్లో దీపానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీపం వెలుతురుని ఇవ్వడమే కాక మనల్ని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకు నడిపిస్తుంది. ధార్మికమైన కార్యక్రమాల్లో మనందరం కూడా దీపాలను వెలిగిస్తాము. దీపాలు కొండెక్కడానికి ముందు స్వస్తి చెప్పడం ద్వారా ఆ పరమాత్మ అనుగ్రహం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. అయితే దీపం మనలో ఉండే అహంకారాన్ని పోగొట్టి మనం సంకల్పించే పనులు పూర్తయ్యేలాగా చేస్తుంది. సృష్టిని నిద్రలేపడానికి ఉదయం పెట్టిన దీపం ప్రత్యేకత. అయితే సంధ్యాదీపం సూర్యుని యొక్క ప్రతిరూపంగా చెప్తారు. లోకాన్ని చీకటి నుంచి వెలుతురులోకి నడిపించడానికి దీపం ఉపయోగపడుతుంది. అందుకే దీపానికి నమస్కారం చేసుకోవాలి. దీపం మానవులోని రాగద్వేషాలు, అసూయ, అహంకారాలను తొలగిస్తుంది. ఈ విధంగా దీపాన్ని ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం మాత్రమే కాక మన చుట్టూ ఉండే మొత్తం కూడా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి మన చుట్టూ పక్కల మొత్తం కూడా పవిత్రపరుస్తుంది. అయితే రేపు మంగళవారం కార్తీక మాసం మొదటి రోజున ఇంట్లో ఈ 4 చోట్ల ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి. అయితే మొదటిగా ఇంటి సింహద్వారం అంటే ప్రధాన గుమ్మం దగ్గర దీపం వెలిగించుకోవాలి. ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర దీపం వెలిగించడం వల్ల సంపదలకి అధిపతైన శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంటికి త్వరగా ఆకర్షితురాలవుతుంది. అలాగే తులసి కోట దగ్గర దీపం పెట్టాలి. తులసి కోట దగ్గర దీపం వెలిగించే ముందు కుబేరు ముగ్గు వేయాలి. కుబేరు ముగ్గు తులసి కోట ముందు వేసి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించుకోవాలి. ఇలా దీపం పెట్టడం వల్ల లక్ష్మీ కుబేరుల అనుగ్రహంతో పాటు శివుని అనుగ్రహం కూడా కలుగుతుంది. అలాగే పూజ గదిలో కూడా రేపు మంగళవారం ప్రమిదలో దీపారాధన చేయాలి. గుమ్మం దగ్గర తులసి కోట దగ్గర పూజ గదిలో ప్రమిదలో దీపారాధన చేయాలి. చాలామంది ఈ 3 చోట్ల దీపారాధన చేస్తారు. కొంతమంది గుమ్మం దగ్గర దీపారాధన చేయలేకపోయినా తులసి కోట దగ్గర మరియు పూజ గదిలో దీపారాధన చేస్తారు. కానీ కార్తీక మాసం మొదటి రోజున అనగా కార్తీక పాడ్యమి రోజున గుమ్మం దగ్గర తులసి కోట దగ్గర పూజ గదిలో ఖచ్చితంగా దీపారాధన చేయాలి. అయితే ఈ 3 చోట్ల అందరికీ తెలిసినవే కానీ 4వ చోట విషయానికి వస్తే వంటగది. వంటగదిలో బియ్యం మూటల దగ్గర లేదా బియ్యం బస్తాల దగ్గర దీపం వెలిగించాలి. ఇలా వంటగదిలో బియ్యం పెట్టుకునే దగ్గర దీపం వెలిగించడం వల్ల మీకు మీ కుటుంబానికి తిండికి అస్సలు లోటు అనేది ఉండదు. బియ్యం మూటల దగ్గర రేపు మంగళవారం దీపం పెట్టాలి. అయితే బియ్యం మూటల దగ్గర దీపం పెట్టే ముందు దీపాన్ని ఒక ప్లేట్లో పెట్టి ఎవ్వరికీ కూడా తగలకుండా ఉండేలాగా దూరంగా పెట్టుకోవాలి. ఎలాగో వంటగదిలో బియ్యం డబ్బా లేదా బియ్యం మూట ఒక మూలకే ఉంటాయి కాబట్టి అక్కడ దీపం పెట్టాలి. కార్తీక మాసం మొదటి రోజుని 4 చోట్ల దీపం వెలిగిస్తే మీకు శివుడి అనుగ్రహంతో పాటు అమ్మవారి అనుగ్రహము, లక్ష్మీ అన్నపూర్ణేశ్వర దేవి అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది. ఈ 4 చోట్ల దీపం వెలిగించడం వల్ల సర్వ దోషాలు తొలగిపోతాయి. మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. మీరు తలపెట్టే పనుల్లో విజయం కలుగుతుంది. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. అయితే ఇంట్లో ఈ 4 చోట్ల దీపాలు అంటే సంధ్యా సమయంలో, సాయంకాల సమయంలో వెలిగించుకోవాలి. కార్తీక మాసం మొదటి రోజైన పాడ్యమి రోజున సాయంత్రం సమయంలో ఇంట్లో ఈ 4 చోట్ల దీపాలు వెలిగించిన వారి ఇంట్లో సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు మంగళవారం కార్తీక మాసం మొదటి రోజున ఇంట్లో 4 చోట్ల దీపాలు వెలిగించి శివానుగ్రహాన్ని పొంది మీ ఇంటిని ఐశ్వర్యంతో నింపుకోండి. అలాగే రేపు కార్తీక మాసం మొదటి రోజు కాబట్టి శివారాధనతో పాటు లక్ష్మీ గణపతులను కూడా ఆరాధించడం మంచిదని పండితులు చెప్తున్నారు. ఈ విధంగా అందరూ కూడా రేపు పూజలు చేసి సాయంకాలం 4 చోట్ల దీపం వెలిగిస్తే మీకు ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. మరి అందరూ కూడా రేపు మంగళవారం శివుని ముందు, లక్ష్మీ అమ్మవారి ముందు నిష్టగా పూజ చేసి వారి అనుగ్రహాన్ని పొంది సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః.